చేస్తారనే విషయంలో ఈరోజు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం వద్ద నిరసన చేపట్టారు. సో మనం విజువల్స్లో కూడా చూడొచ్చు వాళ్ళని ఆ పోడియం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. ఓన్లీ సబితమ్మనే కాదు, తెలంగాణలో ఉన్న మహిళలందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలే, లేకపోతే అంతకంతకు అనుభవిస్తారంటూ కూడా వాళ్ళు నినాదాలు చేయడం జరుగుతుంది. ఎందుకు ఇంత పట్టుదల మీద ఎందుకున్నారు? సో చూస్తున్నాం కదా, విజువల్స్లో మనం చూస్తున్నాం ఆ పరిస్థితిని. సో బయటికి లాక్కొచ్చి మార్షల్స్ కేటీఆర్ని చూస్తున్నాము, ఒక 4-5 పట్టుకొని అమాంతం లేపుకొని వచ్చి బయటకు వచ్చేసి అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. సో ఒక్క మాటతో పోయేదాన్ని, గోరుతో పోయేదాన్ని గొడ్డ అంటే చూడు, గోరంత దాన్ని గొడ్డంత చేసేదన్నట్టుగా ఒక్కసారి చెప్తే మహిళల్ని అవమానించారు కాబట్టి దాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నామని ఒక మాట చెప్పకుండా ఈరోజు మనం చూస్తున్నాం కదా, మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసన. మహిళలను తప్పుగా మాట్లాడిన రేవంత్ క్షమాపణ చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం ఛాంబర్ ముందు నిలబడి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీ నిరసన. ముఖ్యమంత్రి అహంకారం నశించాలే. సో తెలంగాణ ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని ఇటు కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాదు, తనని అరెస్ట్ చేసి వెహికల్ ఎక్కించిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ అంటే ఒక మాట సీఎం డౌన్ డౌన్ అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. వెంటనే తెలంగాణ మహిళలకి క్షమాపణ చెప్పాలి తప్పుగా మాట్లాడిన రేవంత్ అనేసి. నిజంగా నిన్న ఇది ఒక అనుచిత వ్యాఖ్యలనే చెప్పాలి. సందర్భం లేకుండా వచ్చిన మాటలే కాకుండా ఈరోజు అవమానించిన తీరు తెలంగాణ వ్యాప్తంగా చూస్తున్నాము. అలాగే కొంతమంది నిరసనలు కూడా తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్నారు. ఎందుకు తెలంగాణ ఆడబిడ్డలను అవమానించాల్సిన పరిస్థితి ఏంది? సో వాళ్ళని కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి ఏంది అని అంటూ సీఎం డౌన్ డౌన్ అని అంటూ సో కేటీఆర్ చేసిన అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు కేటీఆర్ అటు హరీష్ రావు తప్పుగా మాట్లాడారు. ఆ తప్పు మాటల్ని వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని మాట్లాడుతూ ఉన్నారు. సో నిన్నటి నుంచి ఆ నిరసన సెగ ఇంకా తాకుతానే ఉంది. నిన్న ఎప్పుడైతే అసెంబ్లీ నుంచి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు సబితమ్మ కన్నీళ్లు పెట్టుకున్న వైనం కూడా చూసినాము. ఇంతగా అవమానిస్తారా నన్ను? ఇన్నేళ్ల పాటు నేను కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉన్నాను, కావాలని నన్ను పొంగమనలేక పొగబెట్టి బయటికి పంపించి ఈరోజు మళ్ళీ వీళ్ళు శుద్ధపూసల్లాగా వ్యాఖ్యలు చేస్తున్నారు, నన్ను ఏ ముఖం పెట్టుకొని వచ్చారు అంటూ వాళ్ళు మాట్లాడిన మాటలు అనేసి ఆమె జస్ట్ మీడియా ముందే కాదు, తన తర్వాత తనకుతో మాట్లాడదామని ఫోన్ చేసినా కూడా ఆమె పాపం అదే విధంగా ఏడుస్తూనే ఉంది. ఎలా ఆమెను ఓదార్చాలో కూడా అర్థం కాలేదు. ఇన్నేళ్ళు నేను మా కుటుంబం ఏందో తెలుసు అంతా గుర్తు చేసుకున్నారు ఆమె. ఆ రోజు తన భర్త మరణం నుంచి మొదలు పెడితే, ఆ రోజు టీడీపీలోకి రావాలంటూ ప్రజల దగ్గర నుంచి మొదలు పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా గుర్తు చేసుకున్నారు. 6 మహిళలకు ఏ రకంగా గౌరవం ఇచ్చినారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో. 6 మహిళల్ని క్యాబినెట్లోకి తీసుకోవడం, ఉన్నత పదవులను ఇవ్వడాన్ని కూడా విషయాన్ని సునీత లక్ష్మారెడ్డి గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి కూడా గుర్తు చేసుకున్నారు. సో అంటే తను ఎంత ఆత్మీయంగా తమ నక్కును చేసుకున్నాను, తమ బాధలు విన్నారు. సో ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేసి నేను మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పుడు నేను కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నాను, నేను ఈరోజు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినాక కూడా నన్ను ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చావంటూ చెప్పిన మాటలు ఈరోజు దుమారం రేగుతున్నాయి. సో ఈరోజు అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. తెలంగాణ యావత్తు మహిళా సమాజానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, సీఎం డౌన్ డౌన్, సీఎం యొక్క అహంకారం నశించాలి అని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సో వెల్లోకి తీసుకుపోవడంతో మార్షల్స్ తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చేసి అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కి అయితే పంపించారు. సో అసెంబ్లీలో ఒక రచ్చ జరుగుతుంది. సబ్జెక్టు మీద మాట్లాడినప్పుడు దాన్ని డీవియేట్ చేయడానికి నిన్న జరిగిన ఒక అంశము ఈరోజు ఇంకా అది కొనసాగుతూనే ఉంది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. మనకు ఆ విజువల్స్లో కనిపిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కేటీఆర్, అలాగే హరీష్ రావు, మిగతా ఎమ్మెల్యేలు కూడా మనకు దాంట్లో కనిపిస్తున్నారు. ఆ అరెస్ట్ అయ్యి వెహికల్ ఎక్కిన దాంట్లో కూడా మనకు ఆ విజువల్లో ఇప్పుడు మనకు ప్లే అవుతున్న విజువల్లో చూడొచ్చు. అందరూ కూడా సీఎం డౌన్ డౌన్ అని అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికైనా మరి కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు గౌరవం ఇస్తాడా లేదా, మహిళలని గౌరవిస్తాడా లేదా, ఇప్పటికైనా క్షమాపణ చెప్తాడా, ఇచ్చిన మాటని వెనక్కి తీసుకుంటాడా లేదా అన్న అంశం చూడాలి. ఎందుకంటే నిన్న ఒక్క పాయింట్ మీద జరిగిన చర్చ, ఎందుకంటే అసలు అది విషయమే కాదు, ఎందుకు వచ్చింది ఆ టాపిక్ అనేది ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తుంది. సో టాపిక్ని ఏదైతే చర్చను తప్పుదోవ పట్టించడానికి చాలా క్లారిటీగా లెక్కలతో సహా ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉందో తీసుకొచ్చి నిన్న మాట్లాడుతున్నా అంటే ఒక్కడే నిన్న 1 మ్యాన్ షోగా కేటీఆర్ నిన్న అసెంబ్లీలో నిన్న ప్రస్తావించిన అంశాలపై సమాధానం లేక
సో ఈ చర్చను లేవనెత్తి ఈరోజు మహిళలని అవమానించారనేసి తెలంగాణ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్లు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇదేంటి ఇంత విడ్డూరం అనేసి. సో జరిగిన దానికి క్షమాపణలు చెప్పకపోగా గతంలో జరిగిన ఏదో వీడియోలను తీసుకొచ్చి సో అప్పుడు ఇట్లా జరిగింది ఇప్పుడు ఇట్లా జరిగిందని మాట్లాడుతున్నారు. సో ఆడికి సబితమ్మ పోనీ జరిగిన దానికి ఇంకొక మాట తను చెప్పుకుందామన్న అవకాశం ఇవ్వకుండా తనకు మైక్ కూడా ఇవ్వలేదు. నేనేం అన్యాయం చేసినా, నేనేం మోసం చేసినా, తమ్మి మమ్మల్ని నమ్ముకుంటే అక్కల్ని మోసం చేసినారంటారా? నేనేం మోసం చేసినానో చెప్పాలి. నిన్ను పార్టీలోకి రావాలని ఆహ్వానించింది నేను, పార్టీలో భవిష్యత్తు ఉంటుందని చెప్పింది నేను, అలాగే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా బాగుంటుంది, నువ్వు ఒక ఆశాకిరణం అవుతావని చెప్పినాను. సో దాంతో నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, నేను చేసిన నిన్ను మోసం ఏంది అనేసి ఆమె చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకొని, ఆమె అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకుంది, అదేవిధంగా మీడియా ముందు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. సో ఆమె చాలా ఎమోషన్ అయింది, మాట్లాడడానికి ఆమె గొంతు కూడా పూరిపోయిన అంశం చూసినాము, చాలా ఎమోషన్ అయింది. నిజంగా ఒక కోణంలో చూస్తే రేవంత్ రెడ్డికి జరిగిన అన్యాయం ఏముంది? రేవంత్ రెడ్డిని ఏం మోసం చేశారు? ఆమె పిలిచింది వాస్తవమే, అదే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. అవును నన్ను సబితమ్మ రమ్మనింది, నన్ను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమనింది, కానీ మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమని చెప్పి నాకు అండగా నిలబడతాననేసి ఆమె పార్టీ పదవుల కోసం పార్టీ మారింది అని ఆయన చెప్పుకొస్తూ అక్క నిన్ను అక్కలు మోసం చేస్తారు అన్న మాటని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. మా కుటుంబం ఏంటో తెలుసు, మాకు ఈ తెలంగాణ సమాజంలో మా కుటుంబానికి ఉన్న గౌరవం ఏందో తెలుసు అనేసి తను మాట్లాడిన మాటలు ఈ విధంగా అసెంబ్లీలోనే సాక్షాత్తు అసెంబ్లీలోనే అవమానిస్తారంటూ నిన్న జరిగిన దాన్ని కంటిన్యూ చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన దిగారు. అలాగే సీఎం ఛాంబర్ ముందు మహిళలు కూడా, మహిళా ఎమ్మెల్యేలు అటు సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, అలాగే సబితా ఇంద్రారెడ్డి నిరసన దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చెప్పారు. ఈ ముగ్గురికే కాదు, తెలంగాణలో ఉన్న యావత్ మహిళా లోకానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలనేసి ఒకవైపు కేటీఆర్ కూడా డిమాండ్ చేస్తున్న విజువల్స్ చూస్తున్నాము. కంప్లీట్గా మార్షల్స్ ఎత్తుకొస్తున్న విజువల్స్, అరెస్ట్ చేసిన విజువల్స్, వెహికల్లోకి ఎత్తిన విజువల్స్, అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాము. సో ఈరోజు ఇది అసెంబ్లీలో చోటు చేసుకున్న వైనము. ఒకవైపు ఈరోజు ఇంకొక అంశం కొనసాగుతుంది. ఏది? ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ విషయంలో ఒక కీలక తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన దానిపైన కూడా ఒక చర్చ. ఎవరికి వాళ్ళు తమ క్రెడిట్లో వేసుకుంటున్నారు. ఇన్నేళ్ళలో ఉన్న ఈ విషయాన్ని 2 నాలుకల దూరంలో మాట్లాడనేసి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది, తను మీడియాకు బయట ఇవ్వడం కూడా జరిగింది. సో ఇది మేము ఎంత చిత్తశుద్ధితో ఉన్నాము ఆ విషయంలో, ఈరోజు జరిగినందుకు మేము స్వాగతిస్తున్నాం అనేసి ఆ విషయం కూడా తెలియజేయడం జరిగింది. మరొక వైపు అరెస్ట్ చేస్తూ వెహికల్ తీసుకొని వెళ్తున్నప్పుడు కూడా సీఎం డౌన్ డౌన్, సీఎం అహంకారం నశించాలి, మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే అనే విజువల్స్ని మనం చూస్తున్నాం. తప్పదు, ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. సీఎం 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 ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి.